గాయ్స్ పీకేఎల్ సీజన్ 11కి మన తెలుగు టైటన్స్ పాసిబుల్ స్టార్టింగ్ 7 ఎలా ఉండబోతుంది అన్నది ఒకసారి మనం ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. మన తెలుగు టైటన్స్ స్క్వాడ్లో ఏ ప్లేస్కి ఎంతమంది కాంపిటీషన్లో ఉన్నారు, ఇంకా ఏ ప్లేస్లు వీక్గా ఉన్నాయి, ఇంకా ఏ ప్లేస్లు స్ట్రాంగ్గా ఉన్నాయి అన్నది ఈ వీడియోలో మనం ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ కవర్స్లో మన తెలుగు టైటన్స్కి ఆప్షన్గా అజిత్ పవర్ ఇంకా అమిత్ కుమార్ ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా యంగ్ టాలెంటెడ్ ప్లేయర్స్. కానీ వీళ్ళిద్దరిలో బెస్ట్ ఎవరంటే నాకు తెలిసి అజిత్ పవరే. నేనైతే స్టార్టింగ్ మ్యాచెస్లో మన తెలుగు టైటన్స్కి అజిత్ పవరే లెఫ్ట్ కవర్గా ఉంటాడు. ఒకవేళ ఇతను ఫెయిల్ అయితే నెక్స్ట్ అమిత్ కుమార్ని పెట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ ఫస్ట్ ఆప్షన్గా అయితే అజిత్ పవరే. ఇంకా నెక్స్ట్ రైట్ కవర్స్. మన తెలుగు టైటన్స్కి రైట్ కవర్స్ ఆప్షన్గా సాగర్ రావాల్ ఇంకా మిలాద్ జబరీ ఉన్నారు. మిలాద్ జబరీ లాస్ట్ ఇయర్ కొద్ది గొప్ప పర్వాలేదనిపించాడు. ఇంకా సాగర్ రావాల్ అయితే టీంలోకి కొత్తగా వస్తున్నాడు. కానీ నేనైతే వీళ్ళిద్దరిలో సాగర్ రావలే ఫస్ట్ ఆప్షన్గా ఉంటాడు అనుకుంటున్నా. ఎందుకంటే సాగర్ రావలు మంచి టాలెంటెడ్ ప్లేయర్. ఇంకంతేకాకుండా బయట జరుగుతున్న టోర్నమెంట్లో కూడా ఆధార్ కొట్టేస్తున్నాడు. కాబట్టి రైట్ కవర్గా ఫస్ట్ ఆప్షన్గా సాగర్ రావలే ఉంటాడు. ఇంకా రైట్ కార్నర్స్ విషయంకి వచ్చేస్తే మన తెలుగు టైటన్స్కి మొత్తం ఇద్దరున్నారు. ఒకటి కృష్ణందుల్, రెండు శంకర్ గడాయ్. వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా ఫస్ట్ ఆప్షన్ అయితే 100% కృష్ణందుల్లే ఉంటాడు. ఎందుకంటే కృష్ణందుల్లు పట్నా పైరట్స్ తరపున అద్దరు కొట్టేశాడు. 22 మ్యాచెస్ ఆడితే 72 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. అందుకే తన్ని ఈసారి యాక్షన్లో మన తెలుగు టైటన్స్ 70 లక్షలు పెట్టి కొనడం జరిగింది. కాబట్టి మన తెలుగు టైటన్స్కి రైట్ కార్నర్గా ఫస్ట్ ఆప్షన్గా ఖచ్చితంగా కృష్ణందుల్లే ఉంటాడు. ఇంకా నెక్స్ట్ లెఫ్ట్ కార్నర్స్గా అంకిత్ జగ్లన్, సుందర్ ఇంకా మహమ్మద్ మలక్ కొన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా మంచి టాలెంట్ ఉన్న ప్లేయర్స్. వీళ్ళ ముగ్గురులో ఖచ్చితంగా నాకు తెలిసి లెఫ్ట్ కార్నర్ పొజిషన్కి అంకిత్ జగ్లనే ఫస్ట్ ఉంటాడు. ఎందుకంటే మన తెలుగు టైటన్స్కి లెఫ్ట్ కార్నర్ పొజిషన్లో అంకిత్ జగ్లను పర్వాలేదనిపించాడు. అందుకే ఈ సంవత్సరం కూడా మన తెలుగు టైటన్స్ రిటైన్ చేసుకోవడం జరిగింది. కుర్రాడు ఫస్ట్ సంవత్సరం పర్వాలేదనిపించాడు అంటే ఈ రెండో సంవత్సరం తన పర్ఫార్మెన్స్ని పెంచితే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ రైడర్స్ విషయంకి వచ్చేస్తే మన తెలుగు టైటన్స్లో ఉన్న రైట్ రైడర్స్ పవన్ షెరావత్, మంజిత్ శర్మ, ఆశీష్ నర్వాల్, ఓంకార్ పాటిల్, సంజీవ్ యస్ ఇంకా చేతన్ సాహు. ఈ 6 ప్లేయర్స్ కూడా మంచి రైడర్స్. ఇంకా లెఫ్ట్ రైడర్స్ విజయ్ మాలిక్, ప్రాఫుల్ జవారీ, రోహిత్ రాతే ఇంకా నితిన్ రావల్. మొత్తం ఈ 10 మంది రైడర్స్లో స్టార్టింగ్ 7లోకి 3 రైడర్స్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ 3 రైడర్స్ ఎవరన్నది ఒకసారి మనం చూసుకోగలిగితే ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ షెరావత్. అందరికీ తెలిసిందే పవన్ మన తెలుగు టైటన్స్కి మెయిన్ రైడర్. ఓడిపోయే మ్యాచెస్ కూడా గెలిపించగల సత్తా ఉన్న ప్లేయర్. 3 సంవత్సరాలు పీకేఎల్లోనే నెంబర్ 1 రైడర్గా నిలిచాడు. ఇంకా అలాగే ఇతన్ని హై ప్లేయర్ అని కూడా అంటారు. అందుకే ఈ సంవత్సరం మన తెలుగు టైటన్స్ 1.725 కోట్లు పెట్టి మన తెలుగు టైటన్స్ ఎఫ్బిఎం కార్డు ద్వారా మళ్ళీ టీంలోకి తీసుకున్నారు. చూద్దాం ఈసారి పవన్ షెరావత్ తను ఎలా పర్ఫార్మెన్స్ చేస్తాడన్నది. ఇంకా మన తెలుగు టైటన్స్కి సెకండ్ రైడర్గా మంజిత్ లాస్ట్ 2 సంవత్సరాలుగా ఢిల్లీ తరపున అద్దరు కొట్టేస్తున్నాడు. మెయిన్గా చెప్పాలి అంటే ఢిల్లీకి కొన్నిసార్లు సెకండ్ రైడర్గా కూడా ఉన్నాడు. అదే రోల్ని మన తెలుగు టైటన్స్ కూడా కంటిన్యూ చేస్తాడని తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ తనని తీసుకోవడం జరిగింది. నేనైతే మన తెలుగు టైటన్స్కి సెకండ్ రైడర్గా మంజితే అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా నెక్స్ట్ మన తెలుగు టైటన్స్కి థర్డ్ రైడర్గా ఆప్షన్గా మన తెలుగు టైటన్స్కి నేనైతే విజయ్ మాలిక్ అనుకుంటున్నా. ఎందుకంటే విజయ్ మాలిక్ ఆల్రౌండర్. తను రైడింగ్, డిఫెన్స్ ఇంకా అలాగే టీంని కంట్రోల్ చేయగల సత్తా ఉన్న ప్లేయర్. కాబట్టి ఇలాంటి ప్లేయర్ స్టార్టింగ్ 7లో ఉంటే మంచిది. తను కార్నర్ కింద ఇన్నర్గా ఉండి యాంకిల్ తీగల సత్తా ఉంది. కాబట్టి ఇతన్ని ఖచ్చితంగా స్టార్టింగ్ 7లో పెడతారు. ఈ వీడియోలో చెప్పిన ప్లేయర్స్ అందరినీ కలిపితే పాసిబుల్ స్టార్టింగ్ 7 ఎలా వస్తుందనేది ఒకసారి మనం చూసుకోగలిగితే మెయిన్ రైడరు పవన్ షెరావత్, సెకండ్ రైడరు మంజిత్, థర్డ్ రైడరు విజయ్ మాలిక్, ఇంకా రైట్ కవరు సాగర్ రావల్, లెఫ్ట్ కవరు అజిత్ పవర్, లెఫ్ట్ కార్నరు అంకిత్, ఇంకా రైట్ కార్నరు కృష్ణందుల్. ప్రతి ప్లేయర్కి కూడా మన తెలుగు టైటన్స్లో డిఫెన్స్లో అయితే బ్యాకప్గా ఒక ప్లేయర్ అయితే ఉన్నారు. ఇంకా రైడింగ్లో అయితే మొత్తం 10 మంది రైడర్స్ ఉన్నారు. ఓవరాల్గా మన తెలుగు టైటన్స్ ఈ సంవత్సరం ఆన్ పేపర్ మీద అయితే ఒక యావరేజ్ టీమ్గా కనబడుతుంది. కానీ మ్యాట్ మీద మాత్రం సూపర్ పర్ఫార్మెన్స్ చేయాలని మనమందరం కోరుకుందాం. గైస్ ఇది వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.